స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆరోహన్ 2026 3-4 తారీఖుల్లో ప్రారంభం కాబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్ని సేవా రంగంలో కూడా వాళ్ళకు ఒక అలవాటుగా మారాలనే ఉద్దేశంతో మరి నిన్న 1వ తారీఖు నాడు ఆర్ఫన్స్ అందరికి కూడా భోజనాలు పిల్లలతోటే పెట్టించడం జరిగింది. దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక 5-6 వృద్ధాశ్ర ఆశ్రమాలన్నింటినీ కూడా వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, పలకరించటం, అలాగే వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. వాళ్ళతో కనుక పిల్లలు కొంత మమేకమైతే, వాళ్ళ బాధలు కనుక విన్నట్లయితే ఫ్యూచర్లో ఎవరు కూడా వారి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి పంపకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఖమ్మంలో ఉన్నటువంటి ఆశ్రమాలన్నింటినీ తిరగటం, వాళ్ళకి భోజనాలను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మెగా బ్లడ్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. దానికి డాక్టర్ రామారావు గారు డిఎంఎన్హెచ్ఓ గారు, డాక్టర్ నరేంద్ర గారు మెడికల్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గారు డిసిహెచ్ఎస్ గారు, అలాగే డాక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్, అలాగే సందీప్ గారు, వీరందరూ కూడా మరి కళాశాలకు ఇచ్చేసి ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే కళాశాలకు సంబంధించిన మరి సెక్రటరీ గారు అయినటువంటి డాక్టర్ దాత్రి గారు, ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్ గారు, అలాగే డైరెక్టర్స్ ప్రవీణ్ గారు అందరూ కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, ఒకసారి బ్లడ్ ఇస్తే ఇబ్బందులు ఏముండవు, 24 అవర్స్లో మళ్ళీ బ్లడ్ రీప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బీపీ, షుగర్ లాంటివి కూడా రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం ఇచ్చే బ్లడ్ని 3 భాగాలుగా విభజించి 3 ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. మనం ఒక మంచి ఆశయంతో ఇచ్చే బ్లడ్ అనేది మనకు తెలియకుండానే ఎంతోమంది ప్రాణాలని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ డొనేషన్ని ఆ యూత్లో ఎలాగో కొంత ఉంటుంది కాబట్టి మరికొంత ఎంకరేజ్ చేసే విధంగా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అలాగే 3వ తారీఖు నాడు ఎక్స్పోని ప్రారంభిస్తారు పెద్దలందరూ కూడా. ఆ ఎక్స్పోలో మరి ఇన్నోవేటివ్, అలాగే అది ఈసీఈ, ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన దాదాపు మంచి మంచి ప్రాజెక్ట్స్ని మనం రేపు ఎక్స్పోగా పెట్టుకున్నాం. దానికి కూడా ఖమ్మంలోని పెద్దలందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం పూట ఫెస్ట్ 26ని ప్రారంభిస్తాం. దానిలో దాదాపు ఒక 12 రకాలైనటువంటి కాంపిటీషన్స్ని మరి ఖమ్మంలో ఉన్నటువంటి ఇతర కాలేజీలు, అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే మరి విద్యార్థులతో కలిపి మన విద్యార్థులు పోటీపడి మరి ఫెస్ట్లో పోటీపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైం డయాస్ ప్రోగ్రాంలో మరి పెద్దలు ఖమ్మం సంబంధించి పెద్దలందరూ కూడా ఇచ్చేస్తారు. దానిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే ఇతర కల్చరల్ యాక్టివిటీస్, కాలేజీకి సంబంధించిన పిల్లలతోటి డ్యాన్సులు, అలాగే సినిమా మూవీ యొక్క సాంగ్ రిలీజ్ కూడా జరుగుతుంది. 4వ తారీఖు నాడు ఈవినింగ్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. దానికి కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది. అలాగే కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. మరి కమిషనర్ గారు ఎక్స్పోకి వస్తానని చెప్పారు, కలెక్టర్ గారు యాన్యువల్ డే సెలబ్రేషన్కి వస్తానని చెప్పారు. అలాగే ఇతర పెద్దల్ని హైదరాబాద్ నుండి కూడా పెద్దల్ని చాలా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ టోటల్ ప్రోగ్రామ్ ఆరోహన్ 26 పేరుతోటి మరి విద్యార్థులను అకాడమిక్తో పాటు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో మరి విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మరి సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.